పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ హిందుస్థాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధ సందర్భంగా మేము భారతీయ సైనికులకు సంఘీభావంగా మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు గతి పడుతుందని మేము అందరం ఆశిస్తున్నాము. అలాగే ఇక ముష్కరులను ఇదే సమయంలో భారత ప్రభుత్వము బీఓకోను ఆక్రమించి పాకిస్తాన్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ఏ తీవ్రవాదినైనా అంతమొందించాలని కోరుతూ మేము ఈ యొక్క సంఘీభావ ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు పహల్గామ్లో జరిగిన సంఘటనకు నిరసనగా కౌంటర్ అటాక్గా భారత ఆర్మీ రకరకాలటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ బుద్ధి తెప్పించుకోకుండా అనేక కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పైన ఏదో డిక్కివలసిన కోడి చికెన్ సెంటర్ ముందర తొడగొట్టినట్టుగా మన శక్తి సామర్థ్యాల్లో 10% కూడా లేనటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ భారత్ను రెచ్చగొడుతున్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేనటువంటి రోజు సాకారమైనప్పుడే భారతదేశంలో తీవ్రవాదం నశిస్తుంది అనేటువంటి పెద్దల మాటకు అనుగుణంగా ఆ రోజు త్వరలో నిజం కాబోతుందేమో. తీవ్రవాదం అంతరించాలంటే ముందుగా పాకిస్తాన్ అంతరించబడాలి. తీవ్రవాదం అంటే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే తీవ్రవాదం. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని తీవ్రవాద చర్యల నుంచి అన్కండిషనల్గా బయటపడితే తప్ప భారతదేశం పాకిస్తాన్ను క్షమించే ప్రసక్తి ఉందని చెప్పి న్యాయవాదులుగా మేమందరం చట్టాన్ని ఏ విధంగానైతే గౌరవిస్తామో భారత ఆర్మీని అదే విధంగా గౌరవిస్తాం. భారత ఆర్మీకి ఈ నల్లకోటు ఎప్పుడు సంఘీభావంగా ఉంటుందని తెలియజేయడానికి ఈ ర్యాలీ భారత జగిత్యాల పక్షాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.